UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ ఏజీఎం ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫక్రుద్దీన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అంటే ఏంటి, ఒకసారి దాని గురించి చెప్పండి. ఇది లేటెస్ట్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ ఆనరబుల్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. ఓకే. ఒక స్కీమ్ తీసుకొస్తున్నాము ఫర్ దిస్ వాత్సల్య స్కీమ్ అని చెప్పేసి. అకార్డింగ్లీ 18th సెప్టెంబర్న ఈ స్కీమ్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఒకేసారి 75 సెంటర్స్లో లాంచ్ చేశారు. అది ఆపరేషన్లోకి వచ్చేసింది ఆ స్కీము. మోటో ఏంటంటే పర్టికులర్గా ఒక పెన్షన్ ప్లాన్ ఫర్ ద చైల్డ్. మనం ఎప్పుడో ఉద్యోగాలు చేరి చేయడం అవసరం లేకుండానే అర్లీగానే పేరెంట్ హిమ్సెల్ఫ్ కెన్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆఫ్ ద చైల్డ్. దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో అది కూడా ఒకసారి చెప్పండి సార్. ఇది ఎన్పిఎస్ లానే ఆల్ అప్లికబుల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎన్పిఎస్ అప్లికబుల్ టు దిస్ ఆల్సో. పిఎఫ్ఆర్డిఏ మెయింటైన్ చేస్తుంది ఈ ఫండ్ కూడాను. అయితే మనకు టిల్ మెచ్యూరిటీ అంటే 18th మేజర్ అయ్యే వరకు పేరెంట్స్ కంట్రిబ్యూట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైము ఆ ఫండ్ గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. లాంగ్ పీరియడ్ మనకు ఇన్వెస్ట్మెంట్, దట్ టు పేరెంట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ షెల్టర్, సమ్ సెక్యూర్డ్ ప్లాన్ ఫర్ అవర్ చిల్డ్రన్ అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా, లేదంటే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు? ఇది ఎనీబడి కెన్ ఓపెన్ దిస్. నో బ్యారియర్ ఫర్ ఎనీబడి, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్. ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఎన్ఆర్ఓ అకౌంట్ ఇండియాలో కలిగి ఉండాలి. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు ఓపెన్ దిస్ టైప్ ఆఫ్ అకౌంట్ టు సేఫ్ గార్డ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యూచర్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు అర్లీ స్టేజ్లోనే వాళ్ళకు సేవింగ్స్ హ్యాబిట్ ఇంకల్కేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాట్ ఈస్ ది రేషనల్ బిహైండ్ దిస్ వాత్సల్య స్కీమ్ అంటారు? ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ సింప్లీ. యాక్చువల్గా ఏంటంటే ఇది మన ఇండియాలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన దగ్గర లేవు. మనకేంటంటే వాట్ ఎవర్ మనం ఏదైనా ప్రమోట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటేనే మనకు పెన్షన్ లాంటిది ఉంటుంది. మనం ఏంటంటే ఏదో వన్ డే ఎవరైనా పుట్టిన బేబీ కూడా ఆఫ్టర్ 60 years he has to retire, he has to stop, his income will be stopped thereafter he has to survive for another 35 years, even 40 years. ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కాబట్టి ఆ పీరియడ్లో he should not depend on anybody. అటువంటిప్పుడు ఏంటంటే ఒక పెన్షన్ లాంటి స్కీమ్ ఒకటి ఉంటే దట్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్. అది అర్లీగా స్టార్ట్ చేసుకుంటే దాని కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనికి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి అంటే ఎలా అప్లై చేసుకోవచ్చు? ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ ఎన్పిఎస్ పోర్టల్కి వెళ్ళేసి, అలాగే మనకు సెబీ వాళ్ళ దీంట్లో కూడా వెళ్ళేసి దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకొని అది ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి సిస్టంలో విత్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఏజ్ ప్రూఫ్. ఎందుకంటే 18 years ఇది అవుతుంది కాబట్టి చైల్డ్ ఏజ్ ప్రూఫ్, ఏజ్ అవన్నీ కావాలి. ఇక్కడ పాన్ ఈజ్ ప్రిఫరబుల్. తర్వాత పేరెంట్ యొక్క ఐడెంటిటీస్ అంటే ఆధారు, తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ కూడా కావాలి. వాళ్ళ ఇది కూడా గార్డియన్ వీళ్ళు కూడా కావాలి. లీగల్ గార్డియన్ ఆల్సో కెన్ ఓపెన్ దిస్. పేరెంట్స్ పిల్లల పేరు మీద ఓపెన్ చేసుకోవాలి. ఎస్. ఓకే. దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటారు? లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ 18 years తర్వాత హీ కెన్ కంటిన్యూ దట్. ఆటోమేటిక్గా ఇది నార్మల్ ఎన్పిఎస్గా మారిపోతుంది. అంటే ఏ రకమైన హ్యాసల్ ఫ్రీ ట్రాన్స్ఫర్ టు ద చైల్డ్ అనమాట. మేజర్ ఎప్పుడవుతారో ఆటోమేటిక్గా అది అయిపోతుంది. దేర్ ఆఫ్టర్ హీ కెన్ కంటిన్యూ దట్. అదొకటి మేజర్ దీనికి అడ్వాంటేజ్. తర్వాత ఏంటంటే లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనకు హ్యూజ్ కార్పస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక సపోర్టివ్ ఇది ఉంటుంది. ఒకవేళ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు కంటిన్యూ దట్, హీ కెన్ డ్రా 20% of the corpus amount accumulated at that time. 80% he has to invariably invest in the annuities. If it is amount is less than 2.5 lakh rupees, entire amount they can withdraw. Okay.
అంటే 2.5 lakh కంటే తక్కువ ఉంటే మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. లేదంటే 80% యాన్యునిటీస్‌లో ఆటోమేటిక్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి. దాని మీద ఇంట్రెస్ట్ పెన్షన్ లాంటి స్కీమ్ కోసం. అది ఇప్పుడు కాదు, 60 years తర్వాతే స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్రాక్సిమేట్‌గా ఎంత ఇంట్రెస్ట్ రేట్ రావచ్చు మనకు? యాంటిసిపేటెడ్ రేట్ అంటే 10 to 14 10 to 14% యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇఫ్ ఇది 10% అనుకుంటే 1,000 రూపీస్ పర్ మంత్ కనుక వేసుకుంటూ వెళ్తే అట్ ద ఎండ్ ఆఫ్ అంటే 1,000 రూపీస్ ఈ రోజుల్లో ఏ పేరెంట్ అయినా కంట్రిబ్యూట్ చేయగలుగుతారు వాళ్ళ పిల్లల మీద ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్తో. అలా కనుక చేస్తూ పోతే బై ద టైమ్ ఆఫ్ దేర్ 60th year దే విల్ హ్యావ్ 3,86 lakh rupees. 10% అయితే అదే 14% అంటే దాదాపుగా 23 crores వెళ్ళిపోతుంది. అంటే యాంటిసిపేటెడ్ 10 to 14% అంటున్నారంటే అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఉన్నది ఇదే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ జనరేటెడ్ అవ్వచ్చు కదా? నో యాక్చువల్గా ఎన్పిఎస్ స్కీమ్ ఈజ్ 3 టైప్స్గా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అప్ టు 25% ఈక్విటీ, 75% ఈక్విటీస్, అలా ఆటో మోడ్ కానీ ఇవన్నీ మోడ్స్ ఉన్నాయి. వాటిని బట్టి అంటే ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి దీనికి రిటర్న్ జనరేట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ అనమాట. నా ఎన్పిఎస్ కూడా అదే రకమైన జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా అలాగే జనరేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే పైగా దీనికి ఏంటంటే 60 years పీరియడ్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆటోమేటిక్గా ఇది మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. జనరల్గా 1,000 రూపీస్తోనే స్టార్ట్ అవ్వరు కదా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ ఇంక్రీజ్, దే కెన్ రీచ్ టు వట్ ఎవర్ అమౌంట్ దే వాంట్. కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే దే కెన్ రీచ్ ఇట్. ఇట్స్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ పెన్షన్. ఎందుకంటే మన కంట్రీలో నేను అన్నట్టు సోషల్ సెక్యూరిటీ రకమైన ఎవెన్యూస్ లేవు కాబట్టి దిస్ ఈస్ ఇట్ విల్ ఎమర్జ్ లైక్ ఎనీథింగ్. దీన్ని ప్రమోట్ చేయాలి, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు దీన్ని. ఎవరైతే ఫిక్స్డ్ వాటి మీద రిలై అవ్వాలనుకుంటారో, లేదు వేరే ఆప్షన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకు డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎవరైతే దీనికి స్టిక్ అవ్వాలనుకుంటారో, సేఫ్టీకి ప్రయారిటీ, గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలనుకుంటారో అటువంటి వాళ్ళకు అంటే ఆ స్కీమ్స్ గైడ్ లైన్స్లోనే పోతుంది అనమాట. ఆ మ్యాక్సిమం 75% ఈక్విటీకి వెళ్తుంది. అది గ్రాడ్యువల్గా మీ ఏజ్ని బట్టి తగ్గుతూ వస్తుంది. 55 వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 15% తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గుతూ వస్తుంది. డిస్పైట్ ఆఫ్ దట్ ఇట్ విల్ జనరేట్ హ్యూజ్. సో ఆటోమేటిక్ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది అక్కడ. ఎస్, ఆటోమేటిక్గా అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఫక్రుద్దీన్ గారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.